అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం స్వర్ణ వేణుగోపాల్ గారు రచించిన కొడుకులున్నారా జాగ్రత్త అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. గుడిమెట్లెక్కుతున్న నాకు కాస్త దూరంలో ఎటో శూన్యంలోకి చూస్తూ కూర్చున్న ఆవిడను ఎక్కడో చూసినట్లనిపించి కాస్త ఆగాను. పరీక్షగా చూద్దామనుకునేంతలో ఆవిడ తల మీద కొంగు సవరించుకోవడంతో ముఖం కనబడక గుళ్ళోకెళ్లానన్న మాటేగాని ఎవరావిడ, ఎక్కడో చూశానే అని నా మనసు పేజీలను వెనక్కి తిప్పుతూనే ఉంది. అన్యమనస్కంగానే దేవుడి దర్శనం చేసుకుని కూర్చుంటుండగా సన్నగా అరిచింది నా మనసు. ఆవిడెవరో తెలిసిపోయింది అన్నట్లుగా గబగబా బయటకెళ్లి ఆవిడ ముందు నించొని పార్వతమ్మ గారు అని పిలిచాను. ఆవిడ ఉలిక్కిపడి ఎవరు అంటూ తలెత్తి చూసి మీరు నువ్వు అంటూ తడబడుతుంటే నేనమ్మా మూర్తిని అంటూ నన్ను నేను పరిచయం చేసుకున్నాను. నువ్వా మూర్తి, బావున్నావా? ఆమె గొంతులో నీరసం స్పష్టంగా పలికింది. బావున్నానమ్మా, మీరేంటి ఇక్కడ ఇలా? నా గొంతులో బాధ. అంతా నా కర్మ నాయన, కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా అన్నారు ఆవిడ. ముందు మీరు లేవండి, మన ఇంటికి వెళ్లి అన్నీ మాట్లాడుకోవచ్చు అని బలవంతంగా ఆమెను ఇంటికి తీసుకొచ్చా. ఆవిడ పరిస్థితికి శారద కూడా చాలా బాధపడింది. ముందు మీరు స్నానం చేసి భోంచేసి రెస్ట్ తీసుకోండి, అన్ని విషయాలు సాయంత్రం మాట్లాడుకోవచ్చు అని ఆవిడకన్నీ అమర్చిపెట్టింది. ఆవిడ తీరు చూస్తే తృప్తిగా తిని ఎన్నో రోజులైనట్లుగా అనిపించి మనసు కలుక్కుమంది. ఒకప్పుడు ఎంతో మంది ఆకలి తీర్చిన ఆ చెయ్యినే చాచి అడుక్కోవటం ఎంత దారుణం! తెలియకుండానే నా కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. భోజనం చేసి నిశ్చింతగా హాయిగా పసిపాపలా నిద్రపోతున్న ఆవిడను చూసి ఇద్దరం తెగ బాధపడిపోయాము. సుందరం గారు ఆఫీస్లో మా బాసు, పార్వతమ్మ గారు ఆయన భార్య. ఇద్దరు పార్వతీ పరమేశ్వరుల్లా ఉండేవారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా మేమున్నామంటూ ముందుకొచ్చేవారు. ఆఫీసులో కూడా స్టాఫ్నందరినీ తన కుటుంబ సభ్యుల్లా చూసేవాడు, ఆదరించేవారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా ఆయన సలహా తీసుకునేవాళ్ళం. వాళ్లకు ఒక్కడే కొడుకు దీపక్. సార్ లేరని ఆవిడ చూడగానే అర్థమైపోయింది. మరి దీపక్ ఏమయ్యాడు? గుడి దగ్గర కూర్చునేంత పరిస్థితికి ఎందుకొచ్చింది? పిచ్చి పిచ్చి ఆలోచనలతో నా బుర్ర వేడెక్కిపోయింది. మీరు కాసేపు నిద్రపోరాదా? ఆవిడ లేచాక అన్నీ చెబుతారు కదా. ఎందుకు అనవసరంగా ఆలోచించి మీరు బాధపడ్డం అంది శారద. శారదకేం తెలుసు, తన ఎన్నో విధాలుగా వాళ్ల సాయం తీసుకున్నానని. ఉద్యోగం పోయేంత క్లిష్ట పరిస్థితుల్లో ఆయన ఆదుకున్నారు. ఆర్థికంగా కూడా ఎన్నోసార్లు సాయం చేశారు. వాళ్ళింటికి ఎప్పుడు వెళ్లినా కడుపు నిండకుండా పంపేవారు కారు పార్వతమ్మ గారు. తను ఇల్లు కట్టుకోవడానికి గాని సంపత్ ఇంజనీర్ కావడానికి గాని వారి అండే లేకపోతే జరిగేది కాదు. అందుకే ఆవిడ పరిస్థితికి తల్లడిల్లిపోతున్నాను. సాయంత్రం టీలయ్యాక ఇక ఆగలేక దీపక్ ఎక్కడున్నాడమ్మా అడిగాను. హైదరాబాద్లోనే ఉన్నాడు మూర్తి, వాడికి 2 పిల్లలు. మరి మీరెందుకిక్కడ ఇలా? ఎలా అడగాలో తెలియక ఆగిపోయాను. మీ సారు రిటైర్ అయిపోయాక వాడు రమ్మన్నాడని ఇల్లు స్థలాలు అమ్మేసి వెళ్ళిపోయాం కదా. కొన్నాళ్లు బాగానే ఉన్నాము. ఎందుకో వాడిలో స్వార్థం మొదలైంది. ఇక్కడ ఇల్లు కొనాలని, పిల్లల పేర్ల మీద ఫ్లాట్లు కొనాలని ఆశ మొదలైంది. మెల్లమెల్లగా మీ సారు దగ్గరున్న డబ్బంతా తీసుకున్నాడు. మాకు ఉన్నది వాడొక్కడే. ఇదంతా వాడికే కదా అనుకొని వాడు అడిగింది కాదనక ఉన్న డబ్బంతా ఇచ్చేశాము. సార్కు జబ్బు చేస్తే చేతిలో పైసా లేదు. వాడు విసుక్కోవటం మొదలుపెట్టాడు. చివరికి ఉస్మానియాలో వదిలేశాడు. వచ్చి చూసేవాడు కూడా కాదు. చివరి కాలంలో నానా ఇబ్బంది పడ్డారు మీ సారు. మానసికంగా కృంగిపోయారు. ఆయన బాధ చూడలేక త్వరగా ప్రాణం పోతే బావుండు అనుకునేదాన్ని. పగవారికి కూడా పరిస్థితి రాకూడదు మూర్తి. సాయంత్రం ప్రాణం పోతే రాత్రంతా ఇంట్లో ఉంచితే పిల్లలు భయపడతారంటూ వాడు వెళ్ళిపోతే ఇంత కసాయవాడు తలకరువు పెట్టినా ఆయన ఆత్మ శాంతించదని నేనే ఆయన బాడీని మెడికల్ కాలేజీకి అప్పగించి ఆ కఠినాత్ముడి దగ్గర ఉండలేక ఇలా వచ్చేశాను. మధ్యలో కళ్ళు తుడుచుకుంటూ దుఃఖంతో గొంతు పూడుకుపోతుంటే చెప్పలేక ఆవిడ చెప్పిన దారుణాతి దారుణమైన నిజం మా ఇద్దరినీ బాధతో వెలువెల్లాడేలా చేసింది. శారదైతే భోరుమని ఏడ్చేసింది. పార్వతమ్మ గారే ఓదార్చాల్సి వచ్చింది తనని. మేమంతా ఉండగా మీరు బాధపడాల్సిన అవసరం లేదు, మీరు మాతోనే నిశ్చింతగా ఉండొచ్చు, అన్నీ మర్చిపోండి అంటూ అన్ని విధాలా ఓదార్చి ధైర్యం చెప్పాం. కానీ కర్మకాండలేవి చెయ్యలేకపోయినా మిగిలిన కార్యక్రమాలు ఏవీ చేయనందుకు వేదన చెందుతున్న ఆవిడకు నచ్చచెప్పి
అన్నీ సక్రమంగా జరిపించాము. సారు పేరు మీద 100 మంది పేదవారికి అన్నం పెట్టి బట్టలు పంచాం. సారు సాయం పొందిన మంచితనం తెలిసిన మా ఆఫీస్ స్టాఫ్ అందరూ వచ్చి తలా ఒక చెయ్యి వేసి మేమందరం ఉన్నామంటూ పార్వతమ్మ గారికి ధైర్యం చెప్పి వెళ్లారు. అందరినీ పేరు పేరున పలకరించి కృతజ్ఞతలు చెప్తూ కన్నీళ్లు పెట్టుకున్న ఆవిడని చూసి అందరం చలించిపోయాం. ఎలాగైనా ఆ కొడుకుని పట్టుకుని 4 దులిపి ఆమెకు న్యాయం చేయాలన్న నిర్ణయానికి వచ్చాం అందరం. మాతోనే ఉండిపోమని ఎంత చెప్పినా వినకపోవటంతో పార్వతమ్మ గారిని అన్ని సదుపాయాలు ఉన్న హోంలో చేర్పించి అప్పుడప్పుడు వెళ్లి చూసి వచ్చేవాళ్ళం. ఆవిడ వెళ్లే ముందు, మూర్తి, నీవు ఇంకో 6 నెలల్లో రిటైర్ అవుతానంటున్నావు. నీకు కొడుకున్నాడు, జాగ్రత్త, మాలాగా మోసపోకండి. అనుబంధాలు, అనురాగాలు, ప్రేమ కావాలి కాని డబ్బు ముఖ్యమా అని లేనిపోని సినిమా మాటలు అనుకుంటాము. కాని నిజ జీవితంలో, అందున ఈ వయసులో మనిషికి అండాదండ అందించేది డబ్బే. ఇదే చేదు నిజం. ఇద్దరిలో ఒకరు ముందు ఒకరు వెనక వెళ్లిపోక తప్పదు. వినడానికి కష్టంగా ఉన్నా వాస్తవాన్ని ఒప్పుకోక తప్పదు. ఒంటరితనమే కాదు, అన్నింటికీ ఇంకొకరి పైన ఆధారపడి బ్రతకటం నరకం. అది పిల్లలైనా. అందుకే ఏ ఆస్తైనా డబ్బైనా మన తదనంతరమే పిల్లలకు చెందేలా జాగ్రత్త పడాలి. అందరూ దీపక్లా ఉంటారని నేను అనను. మనం జాగ్రత్తగా ఉండడంలో తప్పులేదు కదా. మాలా చాలా మంది బాధపడుతున్నారు. అదేం మాయోగాని పిల్లలు అన్న పాసం మనిషిని కట్టిపడేస్తుంది. ఇలా చెబుతున్నందుకు, సంపత్ను అనుమానిస్తున్నందుకు వేరేలా అనుకోకు మూర్తి. నాకు చెప్పాలనిపించి చెప్పానంతే. మనసు కష్టపడితే మర్చిపో అన్నారు. ఆవిడ వెళ్లే ముందు బలవంతంగా దీపక్ అడ్రస్ తీసుకున్నాను. మా వాడు హైదరాబాద్లోనే ఉండటంతో నేను శారద అక్కడికి వెళ్ళాం. మా వాడు ఉండే ఇంటికి దగ్గరలోనే దీపక్ ఉండే అపార్ట్మెంట్ ఉండటంతో 2-3 సార్లు అటువైపు వెళ్లాను. డైరెక్ట్గా వెళ్లకుండా అనుకోకుండా కలిసినట్టుగా ఉండాలన్న నా ప్లాను సక్సెస్ అయింది. ఒకరోజు దీపక్ పక్కనున్న సూపర్ మార్కెట్లోకి వెళ్లటం చూసి నేను వెళ్లాను. వాడున్న వైపే వెళ్లి అప్పుడే చూసినట్టుగా, అరే, నీవు సుందరం సార్ గారి అబ్బాయివి కదూ అన్నాను. ఆ మాటకు వాడు నా వైపు చూసి, అవును, మీరు అంటూ ఒక్క క్షణం ఆగి, మూర్తి అంకుల్ అన్నాడు. పర్వాలేదు, గుర్తున్నాను వెధవకి అనుకున్నాను మనసులో. బాగానే గుర్తుపట్టావే, భుజం తడుతూ అన్నాను పైకి. భలేవారే అంకుల్, చిన్నప్పటి నుండి చూసిన మిమ్మల్ని ఎలా మర్చిపోగలననుకున్నారు అన్నాడు. అది సరే, అమ్మా నాన్న ఎలా ఉన్నారు అడిగాను. లేరంకుల్, బాధగా ముఖం పెట్టి అన్నాడు వెంటనే. ఇల్లు పక్కనే అంకుల్, రండి, అక్కడికి వెళ్లి మాట్లాడుకుందాం అని ఇంటికి తీసుకెళ్లాడు. నాకు కావాల్సింది అదే కదా, అందుకే మారు మాట్లాడకుండా వెళ్లాను. హాల్లోకి అడుగు పెట్టగానే అదిరిపడ్డాను. ఎదురుగా సుందరం సార్ పార్వతమ్మ గారి ఫోటోలు రెండింటికి దండ వేసింది. రాస్కెల్, తల్లి బ్రతుకుండగానే దండ వేసేశాడు. ఇంతకన్నా అమానుషం ఉంటుందా ప్రపంచంలో? నా రక్తం కుతకుతా ఉడికిపోయింది. వాడి చెంప చెల్లు మనిపించాలి అనిపించింది. ఎంతో కంట్రోల్ చేసుకున్నాను. 3వ అంతస్తులో ఉన్నాడు. 3 బెడ్రూమ్ల డూప్లెక్స్ ఫ్లాట్ అందంగా ఉంది. ఇదంతా సార్ సంపాదన. తల్లిని రోడ్డు పాలు చేసి హాయిగా అనుభవిస్తున్నాడు వెధవ. నా మనసు నా మాట వినటం లేదు. ఏం చేయను? భార్య పిల్లలను పరిచయం చేశాడు. అందరూ బావున్నారు. నాన్నగారు పుణ్యాత్ములు, అందరికీ ఎంతో సాయం చేసేవారు. ఇప్పటికీ ఆఫీసులో అందరం తలుచుకుంటూనే ఉంటాము. ఇంతకీ ఎలా పోయారు దీపక్ అడిగాను. హార్ట్ అటాక్ అంకుల్. ఆయన పోయాక తట్టుకోలేక అమ్మ కూడా నాంచాడు. ఇక భార్య అందుకుంది. మేమైతే తల్లి కూతులలో ఉండేవాళ్ళమండి. అత్తాకోడలమంటే ఎవ్వరూ నమ్మేవారు కాదు. ఇంటి విషయాలన్నీ ఆవిడే చూసుకునేవారు. ఆవిడ పోయాక మాకు పెద్ద దిక్కు లేకుండా పోయింది. భర్తకు ఒత్తాసు పలుకుతూ రాని కన్నీళ్లను తుడుచుకుంది. ఇక నేను ఊరుకోలేకపోయాను. అయ్యయ్యో, ఎందుకమ్మా బాధపడతారు? మీ అత్తయ్య గారు, మీ పెద్ద దిక్కుని నేను తీసుకొస్తాగా. అసలు మీరంతగా బాధపడుతున్నారని తెలిస్తే నాతోనే తీసుకొచ్చేవాడిని కదా అనగానే ఇద్దరూ అవాకే ఒకరి మొహాలొకరు చూసుకుని మౌనంగా ఉండిపోయారు. ఇక నేనే, అయినా దీపక్, ఇదేం పనయ్యా? తల్లి తండ్రి దైవ సమానులు. వారి పట్ల ఇంత అమానుషంగా ఎలా ప్రవర్తించగలిగా? బ్రతుకున్న తల్లి ఫోటోకు దండ వేస్తావా? అసలు నువ్వు మనిషివేనా? మంచికి మారుపేరైన వారి కడుపున నీలాంటి నీచుడు ఎలా పుట్టాడసలు? నిన్ను అరచేతిలో పెంచుకున్నారే, అందుకా ఇంత ద్రోహం చేస్తున్నావు? నిన్ను నవమాసాలు మోసిన కన్న తల్లిని రోడ్డు మీద అడుక్కునే పరిస్థితికి తీసుకొస్తావా? చనిపోయిన తండ్రిని ఇంటికి తీసుకురాకుండా
చెయ్యవలసిన విధులు చెయ్యకుండా అనాథగా హాస్పిటల్లోనే వదిలేస్తావా? నీకు కొంచెం కూడా మానవత్వం అనేది లేదా? రేపు నీ కొడుకు కూడా ఇలానే చేస్తే ఏంటి, తప్పకుండా చేస్తాడు. బతుకుండగానే మిమ్మల్ని తగలబెడతాడు. చూస్తూ ఉండు. ఆవేశంతో నా గొంతు వణికిపోతుంది. నా అరుపులకు పక్కెళ్ల వాళ్ళు తొంగి చూసి పోతున్నారు. ఇది చూసి దీపక్ గబుక్కున లేచి వెళ్లి తలుపు వేసేశాడు. ప్లీజ్ అంకుల్, మెల్లగా మాట్లాడండి, అందరూ వింటున్నారు, బతిమాలన్నట్లుగా చెప్పాడు. నాకు అర్థమైపోయింది. మధ్యతరగతి మనిషికి ఏం లేకపోయినా పరువు కోసం పాకులాడతాడు. వీడు అదే బాపతు. ఈ వీక్నెస్ నాకు ప్లస్ పాయింటే. అందుకే రెచ్చిపోయాను. వినని దీపక్, అందరూ మొహాన ఉమ్మేస్తే తెలుస్తుంది, కచ్చగా అన్నా. అయినా ఇది మా ఇంటి విషయం, మీరెవరండి అడగటానికి? ఏదైనా మేము చూసుకుంటాం, రోషంగా అంది దీపక్ భార్య. చూడమ్మా, మీది రక్త సంబంధం అయితే మాది మానసిక అనుబంధం. కన్న తల్లిని రోడ్డు మీద వదిలేసి చనిపోయిందని దండవేసి నలుగురిని నమ్మిస్తున్న మానవ మృగాలను నేనే కాదు, దారినిపోయే ఏ దానయ్యైనా కాలర్ పట్టుకుని అడుగుతాడు. అడగొచ్చు కూడా. ఎక్కువగా మాట్లాడితే ఏ మీడియాకు ఉప్పందించాననుకో, నిమిషాల మీద వాలిపోయి మీపై 24 గంటలు రసవత్తరంగా దేశమంతటా కథలు వినిపిస్తారు. అలాంటిదేవైనా జరగాలనుకుంటున్నావా? చెప్పు. కావాలని బెదిరించాను. అబ్బా మధు, నీవు నోరు మూసుకో అని భార్యను కసిరి, అంకుల్, నీ కాళ్లు పట్టుకుంటాను, నా పరువు తీయకండి. ఇక్కడ నేనే ప్రెసిడెంట్ని. నలుగురికి మంచి మాటలు చెప్పే నేనంటే ఇక్కడ అందరికీ అభిమానం, గౌరవం. దయచేసి నా ఇమేజ్ని డ్యామేజ్ చెయ్యొద్దు. అమ్మ నాన్న విషయంలో నేను చేసింది చాలా పెద్ద తప్పే. ఇప్పుడు నేనేం చేయాలో చెప్పండి, చేస్తాను. ఆవిడ ఎవరూ లేని అనాథల హోంలో ఉన్నారు. ఆవిడ జీవనానికి నువ్వు ఏర్పాట్లు చెయ్యి. ఓ 25 లక్షలు ఆవిడ పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చెయ్యి. దాంతో ఆవిడ ఉన్నంత వరకు ఏ లోటు లేకుండా గడిచిపోతుంది అని చెప్పాను. 25 లక్షలే? అదేం కుదరదు. ఆవిడ్ని ఇక్కడికే వచ్చి ఉండమనండి, చూసుకుంటాం అంది దీపక్ భార్య. మరి దండవేసి చనిపోయిందని చెప్పుకున్నా మీ నీచ నికృష్ట బుద్ధి అందరికీ తెలిసిపోతుందే ఆవిడొస్తే. పర్వాలేదా అమ్మా, వ్యంగ్యంగా అన్నాను. నిన్ను నోరు మూసుకోమన్నానా? గట్టిగా అరిచాడు భార్యపై దీపక్. సరే అంకుల్, మీరు చెప్పినట్లుగానే చేస్తాను, ఒప్పుకున్నాడు. అయినా సార్ మీకిచ్చిన దాంట్లో ఇదే పాటి? ఈ ఫ్లాట్ కూడా సార్ పేరు మీదే ఉందని కింద లిస్టు చూస్తే తెలిసిపోయింది. మీరేమైనా తోక జాడించారో ఈ ఇల్లు ఖాళీ చేసి అమ్మకు చెప్పాల్సి వస్తుంది. జాగ్రత్త. ఆమె గురించి ఆలోచించే కన్న కొడుకు లేకపోయినా ఆమె చేతి ముద్ద తిన్నవాళ్లం 50 మంది కొడుకులున్నాం మేమిక్కడ, తెలుసుకోండి. రేపు మా ఆఫీస్ నుండి 4 వస్తారు. అందరూ నీకు తెలిసిన వారే. వాళ్లు పెట్టే గడ్డి కూడా కాస్త తిని అందరి సమక్షంలో 25 లక్షలు డిపాజిట్ చేసి ఇవ్వు. తీవ్రమైన కంఠంతో హెచ్చరించి వచ్చేశా. తన పేరు మీదున్న 25 లక్షలు చూసి దైన్యంగా ఉన్న ఆమె కళ్ళు ధైర్యంతో సంతోషంతో మెరిశాయి. మీ మేలు మర్చిపోలేను. దానిపై వచ్చే వడ్డీయే నాకు ఎక్కువ. నా తర్వాత ఆ 25 లక్షలు ఈ హోంకి చెందేలా రాసేస్తా అన్నారు ఆమె. మీరందరూ బావుండాలి అంటూ తడికళ్లతో దీవించిన ఆమె దీవెనలందుకొని కొడుకులతో జాగ్రత్తగా ఉండాలని ఒకరినొకరు హెచ్చరించుకుని ఇళ్లకొచ్చేశాం. అడుగడుగున సార్ సాయం అందుకుని ఎంతో రుణపడిపోయిన నేను ఈ విధంగా ఓ ఆవగింజంత రుణాన్ని తీర్చుకున్నందుకు తృప్తిగా హాయిగా నిద్రపోయాను. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.